నమస్తే, వెల్కమ్ టు శ్రీకాంత్ మీడియా. హైదరాబాద్లోని గచ్చిబౌలి కంచా అడవి ప్రాంతం ఇప్పుడు ట్రెండింగ్లో కొనసాగుతుంది. ఎందుకంటే దీనికి రేవంత్ రెడ్డి సర్కారు కారణం. అడవిని కొట్టేసి డెవలప్మెంట్ కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది. కానీ హెచ్సియు విద్యార్థులు మాత్రం ఆ భూమి మాదంటూ, మా యూనివర్సిటీకి చెందిందంటూ, అలాగే అందులో వేల జీవరాశులు ఉన్నాయని, వాటిని చంపొద్దని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అలాగే దీనికి సినీ తారలు కూడా మద్దతిస్తున్నారు. వేల జీవుల్ని ఎలా చంపేస్తారంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అందరూ రేవంత్ రెడ్డి సర్కారుపై దుమ్మెత్తి పోసినా సరే ఆయన నోరు మెదపకుండా ఆ భూమి తెలంగాణ సర్కారుదే అని అంటూ, డెవలప్మెంట్ అనేది ఒక ప్రాణాన్ని పణంగా పెట్టి చేయడం అనేది తప్పే అని అందరూ అంటున్నారు. అలాగే ఆ హైదరాబాద్కి లంగ్స్ లాగా పనిచేస్తుందని అందరి నిపుణుల మాట. అయినా సరే వీళ్ళందరి మాటలు రేవంత్ రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదు. అలాగే ఉగాది రోజున రాత్రికి రాత్రే సగం అడవిని డిమాలిష్ చేయడం చర్చనీయంగా మారింది. ఏంటంటే జింకలు పారిపోతున్నాయి, నెమళ్ళు ఏం చేయాలో తెలియక వాటి ఇండ్లు నాశనం అవుతుంటే ఆర్తనాదాలు వినిపించాయి. ఇవన్నీ ప్రకృతి ప్రేమికులను కలిచివేశాయి. అయినా సరే రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. దీనికి మద్దతుగా పెద్ద క్యాంపెయిన్ రన్ అవుతుంది. 4 లక్షల మంది సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున సినీ తారలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అందులో సంచలన డైరెక్టర్ కల్కి మూవీ డైరెక్టర్ నాగశ్విన్ కూడా ఉన్నారు. అలాగే రేణు దేశాయ్ కూడా ఉన్నారు. దీన్ని ఆవిడ వ్యతిరేకించారు. ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినా కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకంత పట్టుబడుతుందో తెలియట్లేదు. అలాగే దీని గురించి మరియు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవర్తిస్తున్న తీరు గురించి మన బీజేపీ ఎంపీ అరవింద్ అలాగే కంప్లైంట్ చేశారు. మరియు మన బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా పార్లమెంట్లో దీని గురించి ప్రస్తావించారు. అడవినే నరికేసి డెవలప్ చేస్తామంటే దీనికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులు మన భవిష్యత్ తరాలకి వాళ్ళకి చూడాలి అవి. ఎందుకంటే ఒక అడవినే అడవినే డెవలప్ చేయాలంటే 2-3 తరాలు కావాలి. అలాంటిది రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఇలాంటి ఒక నీచమాలిన పనికి పూనుకోవడం చాలా దారుణమైన విషయం.